హాయ్ అండి, ఆది బ్లౌజ్ సహాయంతో ఈజీగా లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈ రోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా, అంటే ఆది బ్లౌజ్ తో నా కటింగ్ ఎలా అనేది నేను వీడియోలో చూపిస్తానండి. మనం ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. మనం ముందు ఆ ఖర్చుని లైన్ గీసుకుందాం. నేను మ్యాక్సిమం టేప్ చాలా తక్కువ యూజ్ చేస్తాను, ఓన్లీ ఆది బ్లౌజ్ తోనే కొలతలు ఎక్కువ చెప్తానండి. ఈజీగా చూడండి. ముందు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ షోల్డర్స్ కి సెంటర్ నుంచి ఇక్కడ మనం సెంటర్ డాట్ వేస్తాం కదా, అక్కడికి పట్టుకోవాలి. ఇది వెన్ను పొడవు. మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి పైకి పెట్టుకోవాలి. నేను ఖర్చుతో కలిపి పెట్టేస్తున్నానని మనకి సపరేట్ ఖర్చు అయితే ఏం అవసరం ఉండదు. తర్వాత వచ్చేసి మన నెక్ లెంత్, అంటే నెక్ పొడవు, దీనికి మట్టికి మనకు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత మనం బ్యాక్ సైడ్ నడుము కొలత అన్నమాట. కింద బ్యాక్ పార్ట్ వరకు ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని కింద సైడ్ పెట్టుకోవాలి. దీనికి ఆల్రెడీ చాలా వరకు ఖర్చు ఉంది కాబట్టి నేను ఖర్చు అయితే ఏం ఎక్స్ట్రా పెట్టట్లేదు. ఓన్లీ మనం బ్యాక్ సైడ్ నడుముకి డాట్స్ వేసుకుంటాం కాబట్టి డాట్స్ కోసం ఒక 1/2 ఇంచ్ మాత్రమే పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ నెక్ సైడ్ చంక దగ్గర కుట్టు వేసుకుంటాం కదా, ఇది తిరుగు లూజ్ కింద పెట్టుకోవాలి. మనం ఈ రెండింటిని ఇలా పట్టేసుకొని ఇక్కడ నెక్ దగ్గర నుంచి చంక కొలత వరకు, ఈ నెక్ దగ్గర ఏదైతే మనం టిక్ పెట్టుకున్నామో అక్కడి నుంచి పెట్టుకోవాలి. ఇది ఓకేనా. దీని తర్వాత మన చంక పొడవు అన్నమాట, బ్యాక్ సైడ్ ఈ లెంత్ మనం ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఏదైనా సరే మొత్తం నేను ఖర్చుతో కలిపే పెడుతున్నాను, మీరు సపరేట్గా అయితే ఖర్చు అయితే ఏం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. మనం నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలనే చూద్దాం. ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి మనం నెక్ కొలత పెట్టుకోవాలి. ఇక్కడ కింద సైడ్ అయితే 2.5 పెడుతున్నానండి. పైన సైడ్ మటుకి 2.2 మాత్రమే పెడుతున్నా. కొంతమంది మీకు కస్టమర్స్ చెప్తూ ఉంటారు, ఇలా మీరు 2.2 మాత్రమే పైన పెట్టుకోవడం వల్ల ఏంటంటే కస్టమర్స్ కి షోల్డర్స్ జారుతున్నాయి అనే ప్రాబ్లం అనేది పోతుంది. కాకపోతే మీరు ఇలా పెట్టడం వల్ల నెక్ అయితే మూసేసినట్టయితే ఏముండదు. కింద అయితే మనం ఎంత లెంత్ అయితే పెట్టామో అదే ఉంటది. కాకపోతే అక్కడ మాత్రం షోల్డర్స్ జారకుండా అనేది మీకు ఆ ప్రాబ్లం అనేది పోతుంది అన్నమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. కింద అయితే 2.2.5 మనం ఎప్పుడు ఎలా అయితే పెట్టుకుంటామో నెక్ కి అలా, పైన మాత్రం 2.2 మాత్రమే. ఇలా పెట్టుకోవడం వల్ల షోల్డర్స్ మాత్రం జారు. నేనైతే ఇదే ప్రాసెస్ లో కట్ చేస్తానండి. షోల్డర్స్ జారుతున్నాయి అని చెప్పినా చెప్పకపోయినా నా కటింగ్ ఇలానే అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇది ఇలా పెట్టాము షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మీకు అనిపించవచ్చు. నేను షోల్డర్ కూడా ఆది బ్లౌజ్ ఏ షోల్డర్ అయితే ఉందో అదే షోల్డర్ పెడతా అనమాట. ఇక్కడ నుంచి ఖర్చుతో కలిపి, ఓకేనా. మనం మీడియం సైజెస్ కి, కొంచెం చిన్న సైజెస్ కి 6 ఇంచెస్ అయితే సరిపోద్దండి చంక డౌన్. నేను ఖర్చుతో పైన షోల్డర్స్ ఖర్చు దగ్గర నుంచి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను చంక డౌన్ ని. ఇక్కడ షోల్డర్ ఎంత అయితే వచ్చిందో ఇక్కడ కూడా కొలత కోసం నేను పెట్టుకుంటున్నాను 2.5. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ గీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి చంక డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి చంక రౌండ్ కోసం అంగుళం తీసుకోవాలి. ఇక్కడ అరంగుళం, ఇక్కడ అంగుళం అన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ నేను రౌండ్ సర్కిల్ అంగుళం దగ్గర నుంచి నేను క్రాస్ గా ఇలా తీస్తున్నాను. ఇది చంక రౌండ్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చంక లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకుందాం. పైన ఖర్చు కోసం కొంచెం వదిలేసి
చంక రౌండ్ని వేసుకుందాం. మన కుట్టు అయితే ఇది వచ్చేసింది. ఇది మన ఖర్చు. ఇప్పుడు ఇది యాస్టీజ్గా ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం. ఇక్కడ చంక కుట్టు దగ్గరికి ఒక టక్స్ పెట్టుకుందాం. ఓకేనండి, బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఇటు సైడ్ ఇలా ఈ ధరను తీసుకోవాలి. బ్యాక్ ఆ ధరను తీసుకున్నాం కాబట్టి హ్యాండ్స్ వచ్చేసి ఈ ధరను తీసుకోవాలి. ఈ ధరను తీసుకోవడానికి మనం 4 ఫోల్డింగ్స్ అనేది దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది పైపింగ్ బ్లౌజ్ అండి, అందుకే నేను 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే పెట్టుకుంటున్నాను. మనకి చేతి పని అయితే 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చెయ్యి పొడుగు షోల్డర్ సెంటర్ దగ్గర నుంచి చెయ్యి పొడవు ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి తీసుకోవాలి. ఇది కూడా ఖర్చుతో కలిపి. తర్వాత చెయ్యి లూజు, ఇక్కడ చంక దగ్గర చంక కుట్టు అన్నమాట. దీన్ని ఖర్చు వెనక్కి అనేసి ఇది ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు మనం ఈ గీత దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకుందాం. ఎవరికైనా సరే మీడియం సైజ్ బ్లౌజెస్కి 3.5 డౌన్ ఉంటే సరిపోద్దండి. నేను ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మనకి హ్యాండ్ కరువు షేప్లో రావాలన్నమాట. నేను హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్కేలుతో కూడా మీరు కట్ చేసుకోవచ్చు, నేనైతే మామూలుగా కట్ చేస్తాను. చిన్నగా కరువు షేప్ అనేది రావాలి. ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్కి లో క్రాస్ అనేది తీసుకోవాలండి. ఒక సైడ్ ఈ కట్టింగ్స్ దగ్గర నుంచి ఇటు సైడ్ మనం లో క్రాస్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మాత్రమే, ఎక్కువ తీసుకోవద్దు. 1/2 ఇంచ్ మాత్రమే క్రాస్గా తీసుకోండి. మీరు ఇదే కొలతల ప్రకారం మీరు కట్ చేశారు అంటే ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అది ఎలా ఉందో అలా వచ్చేసిద్ది మనకి బ్లౌజ్. ఎందుకంటే టేపులతో కొలవటం అలాంటి రిస్క్ లేకుండా. ఓకేనండి, ఇప్పుడు మనకి లో క్రాస్ తీసుకున్నది మనకి ఫ్రంట్ రావాలన్నమాట. ఇది లో క్రాస్ తీయండి, మనకి బ్యాక్ సైడ్ రావాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ తీసుకోవాలి. ఫ్రంట్ కోసం మనం క్రాస్ కటింగ్ అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మన బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టుకొని ఇది ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ ఎలా అయితే ఉందో సేమ్ అదే ప్రకారం మీరు మార్క్ చేసుకోండి. ఎదురు మాత్రం కొంచెం నెక్ పైకి ఉంటుంది కాబట్టి కొంచెం పైకి మార్క్ చేస్తున్నాను. మినిమం ఎవరికైనా సరే మనకి ఫ్రంట్ నెక్ అనేది డీప్ గా యూజ్ చేసే వాళ్ళకి 2 ఇంచెస్ మాత్రమే పైకి ఉంటుంది. కొంచెం పైకి తొడిగే వాళ్ళకి పైకి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా ఉందో అలా గీసేసుకున్నాము. ఇప్పుడు ఆది బ్లౌజ్ తో కొలతలు తీసుకున్నాం. మనం ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు మనం ఏ కొలతలైనా సరే ఉక్సులు పట్టీ సైడ్ మాత్రమే తీసుకోవాలి, కాజల్ పట్టీ సైడ్ తీసుకోవద్దండి. ఇప్పుడు పైన మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ వదిలేసి నెక్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ నెక్ ఇంకా డీపే ఉంది కాబట్టి నేను కొంచెం లోపలికి దింపుకుంటున్నాను.
ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది. మనం ఉక్సులు పట్టి సైడ్ నుంచి మధ్యలో మనం ఎదురు ఫ్రంట్ ఒక డాట్ వేసుకుంటాం కాబట్టి 4వ ఉక్స్ వరకు పెట్టుకోవాలి. మీరు ఈ 4వ ఉక్స్ వరకు పెట్టుకోవడం వల్ల మనకు ఆ డాట్స్ కి వేసే ఖర్చు, ఎదురు వచ్చే షేప్ బెల్ట్ ఖర్చు దీంట్లో వచ్చేసిద్ది. మనకి సపరేట్ గా షేప్ బెల్ట్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు సైడ్ అనమాట చంక కొలత, చంక సైడు ఈ ఖర్చుతో కలిపి కింద మనకి షేప్ బెల్ట్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ వరకే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఫ్రంట్ సెంటర్ షోల్డర్ నుంచి మనకి ఫ్రంట్ ఇక్కడ డాట్ వేసుకుంటాం కదా, ఇక్కడ వరకు సెంటర్ ఒకటి మార్క్ చేసుకోవాలి. కానీ ఇట్లా లాగటం మాత్రం లాగొద్దండి, జస్ట్ ఇలా పెట్టండి అంతే. లాగటం వల్ల మనకి ఈ క్లాత్ అనేది సాగిపోయిద్ది, ఎక్స్ట్రా వచ్చేసిద్ది అనమాట. జస్ట్ అలా లాగకుండా పిక్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ గీతని మూడింటి మార్క్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం కట్ చేసుకుందాం దీన్ని. ఈ గీత ఎలా అయితే గీసుకున్నామో సేమ్ అలానే కట్ చేసేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇలానే ఈజీ టిప్స్తో ఈజీగా చెప్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మన వీడియోని ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు ఫ్రంట్ కూడా వచ్చేసింది. ఫ్రంట్కి మనం కంపల్సరీగా లో క్రాస్ అనేది తీసుకోవాలండి. తీసుకోకపోతే కనుక మనకి చంక దగ్గర లూజ్ వచ్చేసిద్ది. ఓకేనా, లో క్రాస్ తీసుకుందాం. ఒక 1/2 ఇంచ్ మాత్రం లో క్రాస్ తీస్తున్నాను. కొంచెం ఉండి లేనట్టుగా మనకి ఇక్కడ షోల్డర్స్ లో కలిసే కొద్దీ కొంచెం ఇట్లా కలిసిపోవాలన్నమాట షోల్డర్ లో. ఓకేనండి, ఇక్కడ ఒక డాట్స్ పెట్టుకుందాం మనం లో క్రాస్ తీసుకున్నాం అని గుర్తు కోసం. ఓకేనా, ఫ్రంట్ అయితే రెడీ అయిపోయిందండి. షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. కట్ చేసుకున్నాక మిగిలిన పీస్ లో షేప్ బెల్ట్ తీసుకున్నాం. షేప్ బెల్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి సైడ్ తీసుకొని, మనకి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వరకు ఉందండి. మనం షేప్ బెల్ట్ పై ఖర్చుకు మాత్రం మనం ఫ్రంట్ లో తీసేసుకుందాం. షేప్ బెల్ట్ ఖర్చు కావాలి కాబట్టి కొంచెం యువతలకి పొడుగు లెంత్ మనం కింద వైపు కొలత, ఇటు కూడా మనకు ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా షేప్ కలవాలన్నమాట. ఉండే కొద్దిగా మనకి ఇలా క్రాస్ వచ్చేసాలి పైకి. షేప్ బెల్ట్ ఇలా రావటం వల్ల బ్లౌజ్ నీట్ గా ఉంటుంది ఫ్రంట్ చూడటానికి. ఎందుకంటే మనం ఫ్రంట్ కటింగ్ కూడా సేమ్ ఇదే షేప్ లో వస్తుంది. మనం కూడా షేప్ బెల్ట్ కూడా ఇదే షేప్ లో కట్ చేసుకోవాలి. దీంట్లో 2 షేప్ బెల్ట్లు వచ్చాయండి మనకి. ఇంకో 2 దీంట్లో తీసుకున్నాం ఇటు సైడ్ అనమాట. మీకు ఏదైనా కటింగ్ లో అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ ని క్లారిఫై చేస్తాను తప్పకుండా. ఇప్పుడు లైనింగ్ అన్ని కట్ చేసుకున్నామండి. పై క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. పై క్లాత్ వచ్చేసి ముందు అంచు వచ్చేసిందండి. ముందు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఏ లైనింగ్ కి ఎప్పుడు ఎలా కట్ చేసుకున్నా ఈ లైనింగ్ మనకు ఒరిజినల్ అండి. ఇది పైది మనకు కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. మనం కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి లైనింగ్ కి సరిపోకుండా ఉంటది కదా, అందుకని మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవడం వల్ల తర్వాత ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మీరు కట్ చేసుకోవచ్చు. ఓకేనా, హ్యాండ్స్ ఓకేనండి. ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకుందాం. సేమ్ బ్యాక్ కూడా సేమ్ అలానే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. మనం ఈ నెక్ అనేది ఇప్పుడే కట్ చేసుకోకూడదండి, కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి. లోపలిది ఓన్లీ చుట్టూ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకున్నామో చూద్దాం. ఫ్రంట్ ని మనం లైనింగ్ పీస్ కట్ చేసేటప్పుడు కూడా క్రాస్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం పై పీస్ కట్ చేసేటప్పుడు కూడా మనం అదే క్రాస్ పెట్టుకోవాలి. ఓకేనా, నేను క్రాస్ గా ఇలా పెట్టేసేసి కట్ చేస్తున్నాను. మనకి ఎటు అతుకులు పడకుండా ఎలా వస్తుందో చెక్ చేసుకొని క్రాస్ గా పెట్టుకుని. కొంచెం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి, నాకు పై క్లాత్ బాగానే అతుకులు పడకుండా వచ్చినాయి. ఓకేనండి, ఫ్రంట్ కూడా అయిపోయింది. షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇంతేనండి, బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్స్ హ్యాండ్. ఇంతేనండి, ఈజీగా ఇలా ఆది బ్లౌజ్ తో ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదండి. మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కనుక నాకు నెక్స్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ డౌట్ ని క్లారిఫై చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.